కొద్దిసేపటి క్రితమే మేనిఫెస్టోను విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. నవరత్నాలను కొనసాగిస్తూనే డీపీటీ నగదును పెంచారు. వైఎస్ఆర్ చేయూత 4 విడతల్లో 75,000 నుంచి 150,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఇక సీఎం జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 9 ముఖ్య హామీలతో కూడిన 2 పేజీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ఎట్లాంటి అంశాలను మనం చూడొచ్చు? ఏ రంగాల వారికి కానీ మిగతా అందరికీ కూడా ఏ విధంగా ఇది ఉంది ఈ మేనిఫెస్టో? ఉదయశ్రీ ఊహించినట్టుగా సంచలనాలు ఏమీ లేవి. అసాధ్యమైన ఆచరణ సాధ్యం కానేమి హామీలను కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏమీ పొందుపరచలేదు. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా కొన్ని పథకాలకు ఇప్పుడు ఇస్తున్న నగదును ఎక్స్పాండ్ చేస్తారు, పెంచుతారు అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ పథకాలన్నిటి కూడా నగదు పెంచారు. ఈ 5 ఏళ్లలో అంటే గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిన నగదు మొత్తాన్ని కూడా చాలా పథకాల వరకు పెంచారు. దాదాపు 34 హామీలను ఈ మేనిఫెస్టోలో పెడితే అందులో సగానికి పైగా డబ్బులు అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేసే పథకాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ పథకాలన్నిటి కూడా దాదాపుగా అన్నిటికీ కూడా ఈ డబ్బుల్ని ఎన్హాన్స్ చేశారు. రైతు భరోసా కింద ఇప్పుడు ఇస్తున్న 13,500ని పెంచారు. ఆ పెంచిన మొత్తాన్ని కూడా వెంటనే అమలు చేస్తామని కూడా 16,000కు పెంచుతూ వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పారు. అమ్మఒడి ఇప్పుడు ఇస్తున్న 15,000 రూపాయలను 17,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. అంటే ప్రతి పథకంలో కూడా పెంపుదలను చూపిస్తూ ఈ మేనిఫెస్టోలో చేర్చారు. గత 5 ఏళ్లలో తమ మేనిఫెస్టో ఎలా అయితే అమలు చేశామో చెప్పినట్టు చేశామో ఈసారి కూడా ఈ చెప్తున్న హామీలను అమలు చేసినట్టుగా నిరూపించుకుంటామని చెప్పారు. అయితే మద్య నిషేధం వ్యవహారం గురించి జగన్ ప్రస్తావన అనేది చేయలేదు. మొత్తానికి చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత కింద 75,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారు 4 విడతల్లో. దాన్ని ఇక నుంచి 150,000కు పెంచుతున్నట్టుగా చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 ఏళ్లలో 75,000 ఇచ్చారు. ఇక వచ్చే 5 ఏళ్లలో వీళ్ళకి 150,000 రూపాయల చొప్పున ఈ మహిళలు ఇప్పటివరకు ఎన్రోల్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఆ 75,000 తీసుకున్న మహిళలకే మళ్ళీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 నుంచి 120,000కు పెంచారు. గత 4 ఏళ్లలో ఒక్కొక్క మహిళకు 15,000 రూపాయల చొప్పున 4 ఏళ్ల నుంచి 60,000 రూపాయలు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు 120,000కు పెంచారు. అంటే వచ్చే 5 ఏళ్లలో వీళ్ళు 120,000 రూపాయల చొప్పున ఈ డబ్బును తీసుకుంటారు. దాదాపు 4,63,000 మందికి ఇప్పటి వరకు ఈ కాపు నేస్తం కింద ఈ 60,000 ఇచ్చారు. ఇక నుంచి ఈ 4,60,000 మందికి వచ్చే 5 ఏళ్లలో 120,000 రూపాయల డబ్బులు చేతికి అందుతాయి. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000 వరకు ఈ నగదును పెంచారు. ఇప్పటి వరకు 4,95,000 మంది ఈ ఈబీసీ నేస్తం కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ 4,95,000 మంది మళ్ళీ ఈ 105,000 రూపాయలను వచ్చే 5 ఏళ్లలో తీసుకోబోతున్నారు. రైతు భరోసా కింద దాదాపు 52 లక్షల మంది రైతులకు 13,500 చొప్పున గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం దాదాపు 67,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు 67,000 రూపాయలు ఇచ్చింది. ఇక రాబోయే 5 ఏళ్లలో ఒక్కొక్క రైతుకు 80,000 ఇస్తారు. 80,000 అంటే ఒక్కొక్క రైతుకు 16,000 చొప్పున ప్రతి ఏటా కూడా జమ చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మఒడి పథకం కింద ఇప్పటివరకు 15,000 రూపాయలని ప్రభుత్వం ప్రకటించింది. అందులో 2,000 రూపాయలని ఎమ్యూనిటీస్ కోసం అని స్కూల్లో ఎమ్యూనిటీస్ మరుగుదొడ్లు బాగు చేయడం కోసం ఆ పరిసరాలు బాగు చేయడం కోసం 2,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తూ ఉన్నారు. ఆ 13,000 రూపాయల తల్లుల ఖాతాల్లో వేసే డబ్బును ఇప్పుడు 15,000 నుంచి 16,000కు పెంచారు, 17,000కు పెంచారు. అంటే వాళ్ళకి నికరంగా 15,000 రూపాయలు ఖాతాలో పడతాయి. మిగిలిన 2,000 అంటే 17,000లో 2,000 రూపాయలని ఎప్పటిలాగే ఎమ్యూనిటీస్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తారు. ఈ రైతు భరోసాని కౌలు రైతులతో పాటు ఈ దేవాదాయ శాఖ భూములు చేసుకునే వాళ్ళకు కూడా ఎప్పటిలాగానే అప్లై అవుద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతం 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలకి. ఈ పెన్షన్లను 66 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ప్రతి నెల. వీళ్ళకి ఇప్పుడు ఇస్తున్న ఈ 3,000 రూపాయల పింఛన్ని 2028 2029 నుంచి పెంచుతారు. అంటే 2028లో
ఈ పింఛను 3250 అవుతుంది. అలాగే 2029లో ఈ పింఛను 3250 నుంచి 3500 రూపాయలు అవుద్ది. అంటే 3000 రూపాయల పింఛను 3 ఏళ్ల తర్వాత ఇది 3500 రూపాయలకు మారుతుంది. అంటే పింఛను మొత్తాన్ని భారీగా పెంచుతారని అంచనా వేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 4000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు ఒక్కొక్క పింఛన్దారుడుకు. ఏప్రిల్ నుంచి దాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఎలక్షన్ మేలో జరుగుతాయి. ఏప్రిల్ నుంచే ఈ 66 లక్షల మంది లబ్ధిదారులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2000 రూపాయలు 250 రూపాయలు పెంచితే ఈ 66 లక్షల మందికి 2000 రూపాయల కోట్ల రూపాయల భారం పడుతుంది. అదే 500 రూపాయలు పెంచితే 4000 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూసుకొని ఈ వచ్చే 2 ఏళ్లలో వచ్చే 3 ఏళ్లలో ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఇది లేదు. నాకు 3 ఏళ్ల తర్వాత అంటే ఇది 2004లో ఉన్న 2004, 2005, 2006 ఈ 3 ఏళ్లు పోతే 2008 నుంచి 2009 నుంచి 250 చొప్పున 500 రూపాయలు పెంచుతాం. 2029 నాటికి అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇది 3500 రూపాయలు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 24,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే దాదాపుగా ప్రతి నెల 1900 కోట్ల రూపాయలను పింఛన్కి ఇస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఫస్ట్ తారీఖు ప్రతి నెల మొదటి తేదీన ఇళ్లకు వాలంటీర్లను పంపి ఈ 66 లక్షల మందికి ఈ డబ్బును 1900 కోట్లను ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 24,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పింఛన్ల కింద ఇచ్చింది. ఈ పింఛన్ల మొత్తాన్ని కూడా 500 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మత్స్యకార భరోసా కూడా కొనసాగుతుందని చెప్పారు. ఏటా ఒక్కొక్క మత్స్యకారుడికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ 5 ఏళ్లలో 50,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా ఇదే రకంగా ఈ 50,000 రూపాయలను కొనసాగిస్తామని చెప్పారు. వాహన మిత్ర లైట్ వెహికల్స్ అంటే ఆటోలు, చిన్న కార్లు నడుపుకునే వాహనదారులకు, సొంత వాహనాలు ఉన్న వాళ్ళకి 10,000 చొప్పున ఏటా 10,000 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అదేవిధంగా కొనసాగిస్తారు. అయితే ఈసారి అదనంగా సొంత లారీలు, సొంత టిప్పర్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అమలు చేశారు. అంటే ఇప్పటివరకు ట్యాక్సీలు, ఆటోలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వాహన మిత్ర వచ్చింది. ఇక నుంచి లారీలు, టిప్పర్లు సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు కూడా ఈ పథకాన్ని కింద లబ్ధిదారులు అవుతారు. అలాగే ఈ లారీలు, టిప్పర్లు నడుపుతున్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 10 లక్షల ప్రమాద బీమాను కూడా ప్రభుత్వం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఈ ప్రమాదవశాత్తు ఈ వాహనాలు నడిపే వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా కూడా వాళ్ళకి అందజేసే అవకాశం ఉంది. అలాగే ఈ వాహన రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ మేనిఫెస్టోలో మరొక కొత్త హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. లారీలు, ఆటోలు, ట్యాక్సీలు కొనుక్కునే వాళ్లకు వాళ్ళు ఆ వాహనానికి అయ్యే వ్యయం మొత్తంలో 3 లక్షల రూపాయలకు 50 పైసల చొప్పున వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఆ 3 లక్షల రూపాయలకు రూపాయి వడ్డీ అయితే అందులో ₹1 ప్రభుత్వం ఇస్తుంది అనమాట. 3 లక్షల అంటే మిగతా 7 లక్షలకి బ్యాంకు ఎంత నిర్ణయిస్తుందో అంత వడ్డీని వాళ్ళు చెల్లిస్తారు. 3 లక్షల వరకు ఉండే వడ్డీలో 50 పైసలను ప్రభుత్వం భరిస్తుంది. ఇది వాహన రంగానికి సంబంధించి ఆటో ఫీల్డ్కి సంబంధించి ప్రభుత్వం కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వాహన మిత్రాన్ని కంటిన్యూ చేయడం, అలాగే ఆ వాహన మిత్ర పథకాన్ని లారీలు, ఆటోలకు, టిప్పర్ వాళ్ళకి ఎక్స్పాండ్ చేయడం, అలాగే ఆ లారీలు టిప్పర్లు దొరుకునే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం, అలాగే వాళ్ళు సొంతంగా వాహనాలు కొనుక్కుంటే ఆ వాహనాలకు అయ్యే వ్యయంలో వడ్డీ 3 లక్షల రూపాయల వరకు వడ్డీని 50 పైసల చొప్పున ప్రభుత్వం భరిస్తుంది, రాయితీగా ఇస్తుంది. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. 3 లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణం తీసుకుంటారో, రైతులు రుణాలు తీసుకుంటారో వాళ్ళందరికీ జీరో అంటే ఈ రుణం మీద వడ్డీ ఏది ఉండదు. వాళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఆ వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి 3 లక్షల వరకు రుణాలు తీసుకునే రైతులు ఎవరు కూడా బ్యాంకులకు వడ్డీ చెల్లించే పరిస్థితి లేదు. రైతు భరోసా తోటి దాదాపు 52 లక్షల మంది రైతులకు మేలు చేస్తున్నారు. దానికి రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఇస్తున్న ఇప్పుడు 13,500 రూపాయలని ప్రభుత్వం పెంచుతున్నట్టుగా మళ్ళీ గెలిస్తే పెంచుతున్నట్టుగా ప్రకటించారు. అలాగే వీళ్ళకి ఇదే విధంగా ఇంకొక హామీని కూడా ప్రభుత్వం ఇచ్చిందనమాట. అలాగే యూనివర్సిటీల్లో పెండింగ్లో ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ప్రతి నియోజకవర్గంలో అంటే 175 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తన మేనిఫెస్టోలో స్కిల్ హబ్స్ ద్వారా ఆ నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులైన యువకులకు స్కిల్
విషయాల్లో ఆటోమేషన్లో కానీ ఐటీ రంగంలో కానీ చిన్న చిన్న సొంత బిజినెస్లు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ స్కిల్ హబ్స్లో అందజేయడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే 26 జిల్లా కేంద్రాల్లో స్కిల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం కింద ఇప్పటివరకు 56,000 మందికి 56,000 మందికి ప్రయోజనం కల్పించారు. దీన్ని మళ్ళీ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా చూస్తే ఏదైతే నవరత్నాలు పేరుతోటి 2019లో హామీ ఇచ్చి వాటిని అమలు చేసి అప్పుడు అధికారంలోకి వచ్చారో వాటిని తిరిగి మళ్ళీ అమలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తన శక్తియుక్తులన్నీ కూడా ఎలాగైతే ఖర్చు పెట్టి ఈ పథకాలను అమలు చేశానో మళ్ళీ నా మీద విశ్వాసంతో విశ్వసనీయత నిరూపించుకున్న తన మీద నమ్మకంతో ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాము. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఈ పథకాలకు ఏటా ఎంత ఖర్చు చేస్తుంది, అలాగే 6 గ్యారంటీస్ పేరుతోటి హామీ ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఆ గ్యారంటీలకు అయ్యే ఖర్చును ఎక్కడ తెస్తారని కూడా ప్రశ్నించిన పరిస్థితిని కూడా ఇక్కడ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు అమలు చేయాలంటే 150,000 కోట్లు ప్రతి సంవత్సరం అవసరం అవుతాయి. తాను 70,000 కోట్లతో ఏటా వీటిని అమలు చేస్తున్నాను. వీటిల్లో కొన్ని పథకాలను తీసేయడానికి వీల్లేదు. ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంట్ పథకము, ఉదాహరణకు గోరుముద్ద పథకము, ఉదాహరణకు పింఛన్ల పథకము, ఇలాంటి పథకాలన్నింటినీ కంపల్సరిగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాలన్నింటికి 29,000 కోట్ల రూపాయలు అవుతాయి. మిగతా పథకాలన్నింటినీ కలుపుకుంటే తాను హామీ ఇచ్చి అమలు చేస్తున్న పథకాలన్నీ కలుపుకుంటే 29,000 కోట్లు ప్లస్ మరొక 45,000 కోట్లు, అంటే 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు ఏటా మనం అమలు చేస్తున్న పథకాలకు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్న ఈ 6 గ్యారంటీస్ అమలు చేయాలంటే మరొక 80,000 కోట్ల రూపాయల అవసరం అవుతాయి. అంటే 150,000 కోట్ల రూపాయలకు ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఏమాత్రం లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్తున్నాను. ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఆయన ఏ సంపద సృష్టించారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఆయన కాలంలో 119,000 కోట్ల రూపాయలు 2014 వరకు రాష్ట్రం అప్పుల్లో ఉంటే విడిపోయిన తర్వాత దాన్ని 4.5 లక్షల కోట్లకు 4.5 కోట్లకు చంద్రబాబు చేర్చారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తమ హాయంలో గత 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు పెంచితే చంద్రబాబు నాయుడు దాన్ని 4 లక్షల కోట్లకు చేర్చారు. ఆ విధంగా సంపద సృష్టించినప్పుడు ఇలా అప్పు ఎందుకు వద్దనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే జిఎస్డిపి చంద్రబాబు హాయంలో 4.47% ఉంటే, అంటే రాష్ట్ర ఉత్పాదకత మొత్తం 4.47% ఉంటే అదే వైసీపీ హయాంలో అది 4.83 అయింది. 4.47 నుంచి 4.83 అయింది. ఆ విధంగా చూసుకున్నా కూడా జిఎస్డిపి పెంచాము, ఆ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబు కంటే మెరుగ్గానే పరిపాలన చేశామనేది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే పన్నులు వేశారు జగన్మోహన్ రెడ్డి, పన్నులు పిండుతున్నారు, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నారు ఆరోపణకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. చంద్రబాబు హయాంలో 6.57% పన్నులు వేస్తే తన హయాంలో 6.31% మాత్రమే పన్నులు వేసాము. ఎక్కడ నేను పన్నులు వేసినట్టు, ఎక్కడ అదనంగా సంపదను సృష్టించకుండా ఉన్నట్టు, అదనంగా జనాల దగ్గర నుంచి డబ్బులు లాగేసినట్టు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో వివిధ రకాల పన్నుల రూపంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 6.51% పన్నులు వేస్తే తాను 6.31% పన్నులు మాత్రమే వేశానని చెప్తారు. ఇక మూలధన వ్యయానికి సంబంధించి కూడా భారీ వ్యత్యాసం ఉంది చంద్రబాబు హయాంలో 15,225 కోట్లు ఖర్చు చేస్తే ఏటా నేను 17,775 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే గత 5 ఏళ్లలో అంతకుముందు 5 ఏళ్ల చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మెరుగ్గా ఉంది. కానీ తన ప్రభుత్వంలో లేనిది ఒకటే, అవినీతి లేదు. కాబట్టి జనానికి ప్రభుత్వ సంపదనంతా కూడా పంచిపెట్టగలుగుతున్నాను, తన డబ్బులన్నింటినీ కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాను కాబట్టి జనానికి చేర్చగలుగుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇదే ఆదాయం అదే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పులు తెచ్చారు, జిఎస్డిపిని పెంచలేకపోయారు, ట్యాక్సులు వేశారు. అయినా కానీ ఇన్నేసి స్కీములను ప్రభుత్వం
ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. నేను ఇచ్చాను. నేను మళ్ళీ ఇవ్వడానికి వీలుగా ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమీక్షించుకొని చూసుకున్న తర్వాతనే ఈ హామీలన్నీ ఇస్తున్నాను. అలాగే కానీ హామీలకు సంబంధించి చాలామంది తన మీద ఒత్తిడి చేశారు, తన మీద ప్రేమతోటి చూపించారని చెప్పారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రైతు రుణమాఫీ చేస్తే ఇక తిరిగే ఉండదు వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి. అవతల కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా, ఏం చేసినా సరే అధికారం మందే అవుతుందంటూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. అయితే దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా నాకు తెలుసు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన దాంట్లో జనానికి ఎంత మేలు చేస్తుంది అనే విషయం గురించి ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ప్రొడక్టివిటీ ఉండాలి. ప్రొడక్టివిటీ లేకుండా పథకాలను ఉండకూడదు. ప్రతిదానికి లాజిక్ ఉండాలి. లాజిక్ లేకుండా నేను పథకాన్ని అమలు చేయను అని చెప్తున్నారు. ఉదాహరణకు కళ్యాణమస్తు పథకం అమలు చేయాలంటే, కళ్యాణమస్తు పథకం కింద ఒక వధువుకి ప్రభుత్వం నుంచి సహాయం పొందాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి 10వ తరగతి పాస్ అయి ఉండాలని షరతు పెట్టారు. ఇది లాజిక్. అంటే 6వ తరగతికి, 5వ తరగతికి లేకపోతే స్కూల్ డ్రాప్అవుట్స్కి పెళ్లిళ్ళు చేసి ప్రభుత్వం నుంచి ఈ కళ్యాణ వస్తువు కింద రుణం తీసుకునే, కళ్యాణ వస్తువు కింద డబ్బులు తీసుకునే కాకుండా 10వ తరగతి వరకైనా కనీసం చదివించడానికి ఆ కుటుంబంలో ప్రోత్సహించడానికి వీలుగా ఈ లాజిక్ పెట్టామన్నారు. అలాగే అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్న వాటికి 75% హాజరు ఉండాలని నిబంధన కూడా పెట్టామన్నారు. ఎందుకంటే ఒక విద్యార్థి, ఒక తల్లి ఆ డబ్బు తీసుకుంటున్న సమయంలో తన పిల్లాడిని క్రమం తప్పకుండా బడికి పంపించాలి. మరే పనుల కోసం ఆ పిల్లని వాడకూడదు, వినియోగించకూడదు. కాబట్టి ఈ విధంగా లాజిక్ పెట్టాము. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ రీట్రీట్ చేశారు, మళ్ళీ పునరుద్ఘాటించారు. తాను రెండోసారి గెలవగానే వైజాగ్ నుంచే పరిపాలన కొనసాగిస్తాను, పరిపాలనా రాజధానిగా వైజాగ్గా ఉంటుంది, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో కూడా ఎటువంటి మీమాంసలకు అవసరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పిన పరిస్థితి చూశాము.